కొడాలి నాని అటువైపుకి వెళ్ళిపోయి, కొడాలి నానికి ఇతనికి ఒక ఫ్రెండ్షిప్ మొదటి నుంచి ఉండేది. ఇతను సెలవులకి గుడివాడ వెళ్ళటం, వాళ్ళ ఇంట్లోనే ఉండటం, ఇలా క్రమంగా వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ డెవలప్ అయిపోయి, తను అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతనితో అదుర్స్ అనే సినిమా తీసినటువంటి నిర్మాతల్లో ఒకడైన వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరూ అటు వైసీపీకి దగ్గరగా ఉండటంతో ఇతను కూడా వాళ్ళ మిత్రుడే కాబట్టి ఇతనికి కూడా ఆ పార్టీతో ఏదో రిలేషన్ ఉంది అనేటువంటి ప్రచారం కూడా చేస్తారు ఇతని మీద. ఇతను తెలుగుదేశానికి పర్టికులర్గా నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకి అనేది అతను ఎప్పుడూ మాట్లాడలేదు, అలా వ్యవహరించలేదు కూడా. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా వీళ్ళిద్దరూ స్పందించలేదు, వెళ్ళి కలవలేదు. వెళ్ళి కలవకపోవటం మాత్రమే కాదు, కనీసం మీడియాలో ఒక ప్రెస్ నోటో లేకపోతే ప్రెస్ స్టేట్మెంటో ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు, పట్టించుకోలేదు. దీని మీద కూడా వీళ్ళకి కోపం ఉంది. ఇవన్నీ కలిసి ఈ ఫ్లెక్సీల తొలగింపు దిశగా సినిమా నడిచింది. దీని మీద కూడా రియాక్ట్ కావాలి ఇప్పటిదాకా. ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరికి ఏం అర్థం అవుతుందో, ఎవరికి ఏమర్థమయ్యి ఏం మాట్లాడుకుంటారో ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళని జడ్జి చేసుకుందాం, కానీ మనం ఓపెన్గా మాట్లాడొద్దు అనేటువంటి ఒక కఠిన నిర్ణయం తీసుకుని ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు. అందుకని ఇది జరిగి 1 డే అయిపోయినప్పటికీ ఈరోజు వరకు వాళ్ళ స్పందనలు ఏం లేవు. వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా ఏ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి వెళ్ళకపోయినా, లేకపోతే కుటుంబం కార్యక్రమానికి వెళ్ళకపోయినా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి మాత్రం 2 days ఖచ్చితంగా పెడతారు. మే 28 ఆయన బర్త్డే రోజు వెళ్తారు, ఆయన వర్ధంతి రోజు. అలాగే జనవరిలో 18వ తారీఖు ఆయన వర్ధంతి రోజు పెడతారు. ఇవి మానరు. అలా వెళ్ళటం వలన వచ్చిన గొడవ ఇది. రేపు పొద్దున మేము కనీసం అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించే పరిస్థితి కూడా మాకు లేదని మాట్లాడచ్చు అతను. ఇది కూడా తెలుగుదేశానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఇది ఇలా నడుస్తూ ఉండగా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ప్రోగ్రాం ఉంది. వాళ్ళు ఏంటంటే ఎన్టీఆర్ అనేటువంటి 3 పేర్లకి టీడీపీకి ఏ సంబంధం లేదు అనేది, దీని నుంచి డిటాచ్ చేయాలనేటువంటి ఒక మిషన్ నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు నడుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్కి అక్కడ చోటు లేదు, జూనియర్ ఎన్టీఆర్కి కూడా చోటు లేదు. అసలు ఎన్టీఆర్ అనే పేరంటేనే చంద్రబాబుకి అలర్జీ అనే పద్ధతిలో ఒక థీరీ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అందులో భాగంగా ఒక కాన్స్పిరసీ థీరీ ఏంటంటే, ఎన్టీఆర్ పరిస్థితి ప్రస్తుతం ఆయన మీద జరుగుతున్నటువంటి బాలకృష్ణ ఫ్లెక్సీలు పీకేయమంటాం, ఇదంతా ఈ వ్యవహారాలన్నీ చూసి టీవీల్లో చూసి కొడాలి నానిని అడిగి క్లారిఫికేషన్ విని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారని, బాధపడుతూ అతనికి అన్ని రకాల సపోర్టు ఇవ్వండి ఎన్టీఆర్కి అని ఆదేశాలు ఇచ్చాడని కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంత లేదు అనేది పక్కన పెట్టేస్తే, జగన్ చాలా కీన్గా ఉన్నాడు ఈ వ్యవహారంలో అనే వార్త అయితే సర్క్యులేషన్లో ఉంది. అది జగన్ తాలూకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద సర్క్యులేట్ అవుతోంది. సో అదొక ప్రోగ్రాం నడుస్తోంది. దాన్ని అడ్డుకోవటం కోసం ఇతను తీసుకురావాలి. ఇతను తీసుకొస్తే పార్టీలో పరిస్థితి ఏంటో తెలియదు. పార్టీలో లోకేష్ స్థానానికి ఇతని వలన ఏదైనా ఇబ్బంది జరుగుతుందా అనేటువంటి ఆందోళన ఉంది ఆయనకి, చంద్రబాబుకి. ఇన్ని గందరగోళాల మధ్య ఆయనకి పర్సనల్గా గందరగోళం ఉంది. ఆ పర్సనల్ గందరగోళంలో భాగంగానే ఎవరికి ఎన్టీఆర్కి ఇక్కడికి వస్తే నెంబర్ 2 అవుతాం, ఎందుకు వచ్చిన గొడవ, ఇదేదో జరగనివ్వండి, ఇదంతా అయిపోయే లోపు మనం కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, అసలు దేని గురించి పట్టించుకోవద్దు, టోటల్గా కాన్సన్ట్రేషన్ ఆన్ మూవీసే చేద్దాం ప్రస్తుతానికి, ఓ 10 ఏళ్ల తర్వాత అప్పుడు రాజు ఎవరో రెడ్డి ఎవరో అప్పుడు చూద్దామనే పద్ధతిలో ఆయన వ్యవహార శైలి ఉంది. కానీ అలా ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు ఇమ్మీడియట్గా రంగంలోకి దిగాలి అని చెప్పి రెచ్చగొట్టే ప్రోగ్రాం ఒకటి నడుస్తోంది వెనకాల. అది కొడాలి నాని మాట్లాడేట్టు చాలామంది మాట్లాడారు. తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది అని సోషల్ మీడియాలో ఆయన తాలూకా మనుషులు మాట్లాడేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇలా ఈ నందమూరి బ్రదర్స్ వర్సెస్ టీడీపీ
అందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారు చిరాకు పడ్డాడు అక్కడ ఈ ఫ్లెక్సీలు చూసి. చిరాకు పడ్డాడు అంటే ఇవి రెండు కట్ షాట్స్గా నడిచినాయి. ఫ్లెక్సీలు తీసుకెళ్ళి బయట పెట్టారు రెండు. పెట్టడానికంటే ముందు అవి తీసేయి అన్నాడు ఆయన. ఈ డైలాగు ఈ రెండింటిని కట్ చేసి వాళ్ళు బాలకృష్ణ నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని కూడా అనొచ్చు రేపు పొద్దున. అందుకు అవకాశం కల్పించేదిగా ఉంది ఆ వీడియో. ఇలా అనేక గందరగోళాలు ఉన్నాయి ఆయన ఫ్లెక్సీల దీనిలో, ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంలో ఎపిసోడ్లో. ఓకే ఓకే. ఈ గందరగోళాలన్నిటి మధ్య ఎన్టీఆర్ అయితే చాలా కాన్షియస్గా ప్రస్తుతానికి కెరియర్ మీద దృష్టి కేంద్రీకరించి హిట్తో సమాధానం చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అతను. ఒక విజయంతో మాత్రమే మాట్లాడాలి వీళ్ళతో అని దేవర సినిమా మీద ఉన్నటువంటి భరోసాతో చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తున్నాడు అతను. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఖండన కానీ లేకపోతే వివరణ కానీ చెబుతూ వాళ్ళు ప్రకటన చెయ్యరు కూడా. ఓకే. అప్పటి వరకు విజయం మాత్రమే మాట్లాడాలి అనే మూడ్లో ఉన్నాడు అతను. చూద్దాం ఏం జరుగుతుంది.